దిక్పాలకుడు, ఒక దిక్కుకు పరిపాలకుడు, పశ్చిమ దిక్కుకు ఆయనే అధిపతి. పైగా ఆయనకు లక్షణం ఉంది, పుత్రపౌత్రాభివృద్ధికి ఆయనే కారకుడు. అందుకే ఏదైనా క్రతువు చేసిన తర్వాత ఆశీర్వచనం చేస్తే పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే అంటారు. పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి వరుణుని యొక్క అనుగ్రహము చేత నువ్వు పుత్రపౌత్రాదులను పొందెదవుగాక అంటారు. వంశాభివృద్ధికి కారకుడైన. అందుకే వరుణుడు బాధపడితే ఇంట్లో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు వస్తాయి. వరుణుడు బాధపడ్డం అంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, వరుణుడు అంటే పైనుంచి పడే వర్షం కాదు, జలాధిదేవత. అందుకే మా చిన్నతనంలో మాకు తెలిసేది కాదు, ఎందుకురా ఇలా అంటారనుకునేవాళ్ళం. నూతిలో చేద వేసి ఖాళీ చేదని ఎత్తి ఇలా ఇలా కొడితే దెబ్బలాడేది మా అమ్మ. తప్పు రాలా, చప్పుడు రాకూడదనేది. నిశ్శబ్దంగా ముంచాలి, నీటి మీద కొట్టకండి అనేది. అలాగే ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయడం, ఇవన్నీ వరుణుడి పట్ల చేసేటటువంటి అపచారాలు. ఈ అపచారములు కట్టి కుడుపుతాయి. కాత్యాయని వ్రతంలో భాగవతంలో ఆదోషం చేయడం వల్లే కృష్ణ పరమాత్మ అనుగ్రహం గోపకాంతలకి కలగలేదు. కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నోచువారిందుకలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు అని కృష్ణ పరమాత్మ వాళ్ళతో అంటాడు. తప్పు చేశారు, బట్టలు లేకుండా స్నానం చేశారు, వరుణుడి పట్ల అపచారం జరిగింది, ప్రాయశ్చిత్తం చేతులెత్తి నమస్కరించండి, బట్టలు ఇస్తానంటాడు. కాబట్టి వరుణుడి పట్ల అపచారం చేయకూడదు. ఆ వరుణుడు దిక్పాలకుడు, ఆయన ఏదైనా ఇస్తాడు ప్రభువు కనుక. ఆ వరుణుణ్ణి అపేక్షించాడు రుచీకుడు. మళ్ళీ మీరు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి, గాది కుమార్తె అయిన సత్యవతిని చేసుకోవాలనుకున్న భృగువు యొక్క కుమారుడైన రుచీకుడు వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే నేను మధ్య మధ్యలో పెత్తనానికి వెళ్ళిపోతుంటాను, ఆ పక్కకి ఈ పక్కకి, మళ్ళీ మధ్యలోకి వస్తూ ఉంటాను. ఆ వరుణుడి దగ్గరికి వెడితే వరుణుడు సంతోషించి నీ వంటి బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటానని నా దగ్గరికి వస్తే ఇవ్వడం నా ధర్మం, కాబట్టి 1000 గుర్రాలు ఇస్తాను తీసుకెళ్ళాడు. కానీ ఇప్పుడు 1000 గుర్రాలు వరుణలోకం నుంచి ఇక్కడికి ఎలా వస్తాయి? ఆయన అన్నాడు, చూడండి మనం అంటూ ఉంటాం ఇవన్నీ ఎక్కడ పట్టుకెడతారు కానండి, రైల్లో మీరు వెళ్ళిపోండి నేను కొరియర్లో పంపించేస్తాను అంటూ ఉంటాను చూడండి, లేకపోతే లారీలో పంపించేస్తాను అంటాం. అలా ఆయన అన్నాడు, నా సంకల్ప శక్తి చేత వరుణుడికున్న అధికారం దేని మీద, జలముల మీద, నేను జలముల ద్వారా పంపించేస్తాను. ఇవి జలంలో వచ్చేస్తాయి. ఎక్కడికి వస్తాయి? గాది పరిపాలిస్తున్న ప్రదేశం కన్యాకుబ్జం. కన్యాకుబ్జం దగ్గర గంగానది ప్రవహిస్తోంది. నువ్వు వెళ్ళి గంగానది ఒడ్డున నిలబడి స్నానం చేసి నమస్కారం చేయి. ఆ గంగలోంచి 1000 గుర్రాలు బయటకు వస్తాయి, పట్టుకెళ్ళి గాది మహారాజుకి ఇచ్చేయండి. ఇప్పటికీ అందుకే కన్యాకుబ్జంలో గంగానదిలో అశ్వతీర్థము అని తీర్థం, అక్కడి నుంచే ఆ 1000 గుర్రాలు పైకి వచ్చాయి. అవి పురాణం, అబద్ధమేం కాదు, యథార్థంగా జరిగిన విశేషాలే అవన్నీ. కాబట్టి ఈ రుచీకుడు గంగానది కన్యాకుబ్జంలో అశ్వతీర్థంలో స్నానం చేశాడు.